సార్ రాజకీయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న రీసెంట్‌గా పోలీసుల మీద మాట్లాడిన వ్యాఖ్యలు చాలా అంటే చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. సో ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నతాధికారులను పోలీసులను అలా తిట్టడం ఎంతవరకు సమంజసం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారే మొట్టమొదటిసారి పోలీసుల గురించి మాట్లాడడం మీరు విన్నారా? మరి బట్టలిప్పి కాదు మొట్టమొదటి మాట్లాడడం మీరు ఇదే విన్నారా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులు మీరు నా సిస్టర్ లాంటి వాళ్ళు కాబట్టి అనకూడదు కానీ తప్పదు అడిగారు కాబట్టి పోలీసులు తినడానికి వచ్చారా నేను డాష్ ఇది రికార్డెడ్. ఒక మాజీ అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోలీసుల్ని తినడానికి వచ్చారా అంటే ఏం చేశాను ఆ రోజు ఎందుకు ఈ ప్రశ్న రాలేదంటున్నాను. రెండు, సచివాలయం దగ్గర ఒకరోజు ధర్నా జరుగుతుంటే ఆ ధర్నాలో అచ్చెన్నాయుడు పాల్గొంటూ ఒక ఎస్పీ వచ్చాడు, మీరు ఇక్కడ చేయకూడదు సార్ అని, యూస్లెస్ ఫెలోస్ అని తిట్టాడు. అప్పుడేం పీకాం మనం అంటున్నాం. అప్పుడు మనం ఏం చేయగలిగాం ఈ సభ్య సమాజం? ఈరోజు ఒక ఎస్ఐ ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి ఇలా అక్కడ లేనిపోని ఇప్పుడు ఒక చిన్న ఎన్నిక, ఆ ఎన్నికకు సంబంధించి అంతా ఇన్వాల్వ్ అయిపోయి తీసేవయ్యా డ్రెస్ తీసేయి పచ్చ చొక్క వేసుకో నీ ఇష్టం, ఏం మాట్లాడతావు మర్రా. ఇప్పుడు చాలామంది పోలీసు వారు వచ్చి రాజకీయాల్లో చేరిన వాళ్ళు ఉన్నారు. డ్రెస్ తీసేసేయి, డ్రెస్ మీద ఉండి ఒక మాజీ సీఎం గురించి ఒక ఎస్ఐ మాట్లాడొచ్చా? నీ స్టేచర్ అంతా ఒక సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? మీ వాళ్ళు అంటున్నాడు చూసారా మీరు. అంటే నువ్వెవరు? ఎస్ఐ లాంగ్వేజ్ ఎలా ఉండాలా? వైసీపీకి చెందిన వాళ్ళు, టీడీపీకి చెందిన వాళ్ళు, ఆ వర్గానికి చెందిన వాళ్ళు, ఈ వర్గానికి చెందిన వాళ్ళు అన్న భాష రావాలి. మీ వాళ్ళు మీ పార్టీ అంటే నువ్వే పార్టీ అక్కడే అర్థమవుతుంది. ఎస్, నువ్వు పక్క తెలుగుదేశం. పచ్చ చొక్కా వేసుకోకుండా కాకి డ్రెస్ వేసుకొని మాట్లాడుతున్న కంఠం అది. దమ్ముంటే డ్రెస్ ఆ డ్రెస్కి మేము విలువిస్తాం, సాల్యూట్ చేస్తాం. ఆ డ్రెస్ తీసేయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలో తప్పే ఉందండి. అతను నైజం బయటపడింది కదా. ఇప్పుడు దానికి సమాధానం చెప్పానండి ఆ ఎస్ఐకి. ఎస్ఐలు పోలీస్ డిపార్ట్మెంటు మా ఇళ్లల్లో కూడా ఉన్నారు. నా స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు డిపార్ట్మెంట్లో ఉన్నారు. పోలీస్ ఫ్యాన్స్ నాకు ఉన్నారు. నేను పోలీస్ సైడ్ ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటాను, మాట్లాడతాను. పోలీస్ అంటే పోలీస్ని ఫ్రెండ్స్గా మేము ఎంతో ట్రీట్మెంట్ చేసి ఉన్నవాళ్ళు ఉన్నాం. అందరికీ నేను ఇది అంటగట్టి మాట్లాడడంలే. ఆ ఒక్క ఎస్ఐ గురించే మాట్లాడుతున్నాను. నువ్వు ఒక ఈరోజు అధికారం ఉంటుంది, పోతుంది. ఇప్పటికి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పోలీసులో కూడా టీడీపీ వైసీపీ అనుచరులు ఇంకా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తున్నారు అనే వాదన అయితే ఉంది. ఏంటి వాళ్ళ గవర్నమెంట్ వస్తే వాళ్ళు అలా అనుకోవటం రాంగ్. అది పోలీసు ఎప్పుడు కూడా ఎవరో చూడండి 100 మందిలో 5 మందో 10 మందో ఎప్పుడూ ఒక రకంగా ఉంటారు. అందరినీ అంటగట్టడం కరెక్ట్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రాణ త్యాగాలు చేసి చట్టం కోసం పనిచేసే హానెస్ట్ పీపుల్ చాలామంది ఉన్నారు. చాలామంది జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఫణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. శ్రీనివాసరావు ఎస్ఐ అని ఆ ఎస్ఐని ఏవో ఫ్రాడ్ జరుగుతుందనే రికార్డ్స్ అన్నీ తయారు చేస్తే ఆయనకి రైల్వే ట్రాక్ మీద తీసుకెళ్ళి చంపేస్తున్నారు నా చిన్నతనంలో. పోలీస్ అంటే అది. ప్రాణత్యాగాలు చేసిన పోలీసు ఉన్నారు. వీళ్ళకి ముడేయటం కాదు, ఇలాంటి చెత్త కూడా ఉన్నారు. ఈ చెత్తని తీసుకొచ్చి ఎంటైర్ సిస్టమ్ని మనం అనటానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారన్నా నేనన్నా ఇంకొకళ్ళన్నా అలాంటి 5-10% వర్తిస్తుంది తప్ప మిగతా 90% మనం సాల్యూట్ చేయాలి. పోలీసు లేకపోతే వ్యవస్థలు ఎలా నడుస్తాయి? వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తున్నారు.